ఫిల్మీ ఫోకస్ ట్రివియా ఎపిసోడ్ 2025తో పవన్ కళ్యాణ్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 29 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఈ 29 ఇయర్స్లో పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ 30 మూవీస్ చేశారు. సో రిలీజ్ అవ్వకుండా అయిపోయిన కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి పవన్ కళ్యాణ్ కెరీర్లో. సో అవేంటనేది చూద్దాం. ఫస్ట్ వచ్చి సత్యాగ్రహి. ఈ సినిమా ఎందుకు అయిపోయింది అందరికీ తెలుసు. సో పవన్ కళ్యాణ్ తనే డైరెక్టర్గా ఏఎం రఫ్ ప్రొడక్షన్లో ఈ సినిమా స్టార్ట్ చేశారు. ఆ సినిమా ఓపెనింగ్ ఈవెంట్లో అకీరా వేసిన డాన్సులు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఒక సినిమా స్టార్ట్ చేశారు. జెరూసలంలో అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. బట్ ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల సినిమా సెట్స్కి వెళ్ళలేదు. అలాగే పవన్ కళ్యాణ్ చాలా అంబిషియస్గా రాసుకున్న కోబలి అనే సినిమా కూడా ఆగిపోయింది. బేసిక్గా ఈ సినిమాని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ కూడా చేద్దామని అనుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమాని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తారని కూడా టాక్ నడిచింది. బట్ ఎందుకో ఈ సినిమా సెట్స్కి వెళ్ళలేదు. అలాగే సంపత్ నంది డైరెక్షన్లో భారీ ఓపెనింగ్ కూడా జరిగింది. బట్ ఎందుకు నా సినిమా తర్వాత సెట్స్ మీదకి వెళ్లకుండానే ఆగిపోయింది. అండ్ ఎస్ జే సూర్య డైరెక్షన్లో వేదాలం సినిమా రీమేక్ చేద్దామని అనుకున్నాను అనమాట. దాని తాలూకు ఓపెనింగ్ కూడా జరిగింది. బట్ ఆ తర్వాత వచ్చిన చేంజెస్ కారణంగా ఆ వేదాలం రీమేక్ని పక్కన పెట్టి వీరం రీమేక్ని డాలీ డైరెక్షన్లో చేయడం జరిగింది. వీటన్నిటికంటే ముందు చెప్పాలని ఉంది అనే సినిమా ఆగిపోయింది. బేసిక్గా నువ్వే కావాలి తెలుగు వర్షన్ రీమేక్. పవన్ కళ్యాణ్ అండ్ అమీషా పటేల్ జంటగా ఈ సినిమాని రీమేక్ చేద్దామని అనుకున్నారు. బట్ ఎందుకనో ఆ సినిమా కూడా అంటే ఆల్మోస్ట్ ఫోటోషూట్ జరిగింది, ఫస్ట్ లుక్స్ కూడా ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఆగిపోయింది.